నా ప్రియ సహోదరులారా, గమనించండి, అపాయములు అనేకములు లోకం మీదకి రాబోతున్నాయి, వస్తున్నాయి, వచ్చేసాయి. అయితే దేవుని యందు భయభక్తి కలిగిన నీ జీవితంలో అపాయములు రాకుండా దేవదూతలు కాపాడుతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలుతున్నప్పుడు నువ్వు భయపడొద్దు. అది దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ మీదికి రానివ్వను. నేను రానివ్వను. దేవుడిచ్చిన వాగ్దానం నీకు నాకు. రోజు నిత్యము ప్రార్థన చేసిన ప్రార్థనలు మనల్ని తప్పకుండా కాపాడుతాయి. ఆకస్మికంగా ఒక ప్రమాదం వచ్చింది ఒక వ్యక్తి మీదకి. అప్పుడు ఆ దేశపు అధికారి అంటున్నాడు, ఇక నీ దేవుడే నిన్ను రక్షించాలి, ఎవరు నిన్ను రక్షించలేరు. ఆకస్మికంగా ఈ గొప్ప ప్రమాదం నీ మీదకి వచ్చింది కదా, ఈ ప్రమాదంలో నుండి ఈ దేశానికి రాజుగా నేనున్నా, నేను కూడా రక్షించలేను. నా చేయి దాటిపోయింది, ఇప్పుడు నేను నిన్ను రక్షించలేను. ఆ దేవుడే, నిత్యము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించాలి, ఇక ఎవరు రక్షించరు అని చెప్పేశాడు. రాజు దేవుని భక్తునికి స్నేహితుడు. అంటే దేవుని భక్తుడు అంటే మామూలు భక్తుడు కాదు అతను. కామ క్రోధ లోభ మద మాత్సర్యముల నుంచి విడుదల పొందినవాడు. దేవుడంటే వైరాగ్యం కలిగి జీవించేవాడు, మంచి భక్తిపరుడు. తను చావను చస్తాను కానీ నా దేహాన్ని అపవిత్రపరచుకోను అని చెప్పి భోజనాల విషయంలో కూడా జాగ్రత్త పడిన భక్తుడు ఇతను. నా ప్రియ సహోదరులారా, అలాంటి భక్తి చేస్తుంది ఇతని జీవితంలో ఆకస్మికంగా ప్రమాదం వచ్చింది. ఎలాంటి ప్రమాదం అంటారేమో, శత్రువులు కూడబలుక్కొని ఒక దాంట్లో ఇరికిచ్చారు, ఒక ప్రమాదం ఇరికిచ్చారు. అదేంటంటే ఆకస్మికంగా ఇతను ఎట్లా చంపేసేయాలి అని చెప్పి అతను దేన్నైతే చేయకూడదో అది చేయించాలని ప్రయత్నం చేసి, అతను చేయడం తెలిసినా, ఆ తప్పు అతను చేయడం తెలిసినా వాళ్ళు చేయించి, ఒకవేళ చేయకపోతే ఈ శిక్ష ఇతనికి వేయించాలి అని కూడబలుక్కొని ఆ దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా అతని మీద కక్ష కట్టారు. ఒక్కళ్ళు కాదు, మామూలు కాదు, ప్రధానులు, అధికారులు అతని మీద కక్ష కట్టారు. వాళ్ళందరికీ పడతాడు అతను అంటే. ఆ సమయంలో ప్రమాదం అతని మీదకి పొంచి వచ్చింది. ఆ ప్రమాదం ఏంటంటే, ఇదిగో నువ్వు ప్రార్థన చేయడం మానేసేయాలి, ఏ అవసరత ఉన్నా ఈ దేశంలో ఉన్న అధికారి దగ్గరికే వచ్చి చెప్పుకోవాలి. అందరూ కూడా అదే పని చేయాలంటే అందరూ అదే పని చేశారు. కానీ ఇతను మాత్రం రోజు దేవునితో మాట్లాడడం ఇష్టం. దేవునితో మాట్లాడకుండా ఒక క్షణమైన బతకలేడు. దేవుని మాటే ఆయనకు ఆధారం. ఆయన లేకుండా ఇతను బయటికి వెళ్ళాడు అంతే. ఉదయకాలమే ప్రార్థన చేసి, దేవుడు నువ్వు నాతో పాటు రా అని చెప్పి బయలుదేరుతాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. దేవుడు ఆయన వెళ్తాడు అన్నమాట. ప్రతి పనిలో దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. అయితే వీళ్ళు దేవుని తోడుని ఎడబాపాలని ప్రయత్నం చేశారు. అస్సలు ఆయన ఒప్పుకోలేదు. అయితే కక్షగట్టిన శత్రువులు ఆ యొక్క మాట ప్రకారం చేయనందువలన ఆ దేశంలో ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వాళ్ళని సింహాల గుహలో పడేయాలి అనే ఆజ్ఞ జారీ అయింది. చట్టం పుట్టింది. ఆ చట్టం ప్రకారం దేశంలో ఉండే రాజు కూడా ఏం చేయలేకపోయాడు. కనుక వాళ్ళంతా కూడబలుక్కున్న శత్రువులందరూ ఆ వ్యక్తిని సింహపు గుహలో పడేశారు. నా ప్రియ సహోదరులారా, అయినను అతను భయపడకుండా ధైర్యంగా సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. అతని గుండెల్లో ధైర్యం ఉంది. ఈ ధైర్యం ఎలా వచ్చింది అంటే, నిత్యము సేవిస్తున్న దేవుడు తన హృదయంలోనే నివాసం చేస్తున్నాడు. అందువలన గుహలో పడేసిన తర్వాత కూడా నెమ్మది కలిగి ఉన్నాడు. ఆకలితో ఉన్న సింహాలు అతను చూశాయి, దూరంగా పడుకున్నాయి. అతను ఒక చోట పడుకున్నాడు, అవి ఒక చోట పడుకున్నాయి. హాని చెయ్యలేదు ఒక్క సింహము కూడా.
ఆ తర్వాత ఉదయకాలమే ఆ దేశపు అధికారి రాజు వచ్చి చూసి, నిత్యము సేవిస్తున్న జీవము కలిగిన దేవుణ్ణి నిత్యము సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? నా దేవుని ఎదుట నేను నేరస్తునిగా లేను, నా దేవుని ఎదుట నేను న్యాయంగా కనిపించాను కనుక ఆయన ఈ సింహాల నోళ్ళు మూయించి నన్ను రక్షించాడయ్యా అని చెప్పిన మాటలు. నా ప్రియ సహోదరులారా, ఆ తర్వాత కక్ష కట్టిన వారిని రాజుగారు సింహాల గుహలో వేయించక ముందే వాళ్ళ కాళ్ళు పట్టుకొని లోపలికి లాక్కొని వాళ్ళ ఎముకల్ని సైతము కొరుక్కొని తినేసాయి, తుక్కు చేసేసాయి. నా ప్రియ సహోదరులారా, గమనించండి, అపాయము అతని మీదికి వచ్చినా అపాయం అతని మీద నుంచి దాటిపోయిందే కానీ అపాయంలో అతను పడలేదు.